జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా బీసీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే నిస్వార్థంగా మచ్చ లేకుండా ఎటువంటి ఇది లేకుండా పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా సేవలు అందించిన అధికారులకు 7 రోజుల పాటు ఈ వారోత్సవాల్లో భాగంగా ఉపాధ్యాయ వారోత్సవాల్లో భాగంగా సావిత్రిబాయి పూలే చిత్రపటాలను అందించామని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలపేట శ్రీనివాసులు గారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి చిత్రపటంను డోన్ పట్టణ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా గారు, డోన్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి సంయుక్తంగా చిరు సత్కారాన్ని అందించి వారికి సావిత్రిబాయి పూలే మెమోంటోను అందించడం జరిగింది. దేశానికి స్వరాజ్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న జాతీయ స్థాయి నాయకులను గుర్తించడం లేదు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఉపాధ్యాయ దినంగా ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం చెంది రాష్ట్రపతి ఆమోదాన్ని కూడా తెలియజేసినాడు. అదేవిధంగా 42% బీసీలకు రిజర్వేషన్ కూడా ప్రకటించినారు. గత ప్రభుత్వము 22%తోనే ఉద్యోగాలు, తర్వాత రాజకీయ రిజర్వేషన్లు ఏర్పాటు చేసినారు. ఇప్పుడు నిన్న జరిగిన డిఎస్సిలో 22% రిజర్వేషన్లతో బీసీలకు ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 7,000 మంది నిరుద్యోగ బీసీ విద్యార్థులు నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి బడుగు బలహీన వర్గాల కొరకు ఆ రోజుల్లోనే సేవలు అందించిన మన అంబేద్కర్ గారి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా అనే బిరుదు జ్యోతిరావు పూలే కంటే ముందుగా ఆయనకు బిరుదు రావడం జరిగింది. మహాత్మా అనే బిరుదుని మహాత్మా గాంధీ కంటే ముందుగా బిరుదును అందుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే. అదేవిధంగా అంబేద్కర్ గారికి కూడా గురువు. నేనుగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మధుశేఖర్ గారు, తర్వాత గోసన్పల్లె బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు గారు, చుంచనగుడి నివాసి దళిత సంఘం నాయకులు వెంకటేశ్వర్లు గారు, ఆలా శ్రీరాములు గారు, తర్వాత రాష్ట్ర చెక్కభజన సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథులుగా రాంపల్లె శ్రీను గారు కూడా వచ్చి సార్ గారికి మెమోంటో కార్యక్రమాన్ని ఈరోజు వారే మొమెంటో అందించడం జరిగింది. ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో కాకుండా రాష్ట్రంలో కూడా ఎటువంటి న్యాయం జరగడం లేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ప్రస్తుత ప్రభుత్వాలు ఎటువంటి అమలు చేయడం లేదు. బీసీ బడుగు దళిత బడుగు వర్గాల నుంచి ఈరోజు దేశంలో రాష్ట్రంలో పదవులు పొందుతున్నారు. ప్రధానమంత్రులు మంత్రులు అవుతున్నా కూడా దళిత బీసీ బడుగు వర్గాలకు చెందిన నాయకులను స్మరించడం లేదు. భారతరత్న అవార్డును మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డోన్ తాలూకాలో గత 35 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇది లేని గొప్ప ప్రభుత్వ ఉద్యోగి, తర్వాత పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేస్తున్న డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మధుశేఖర్ గారు మమ్మల్ని ఆయనను గుర్తించామని చెప్పి తెలియజేసినాడు. ఆయనకు కూడా మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ రాంబాబు గారికి, మధుశేఖర్ గారికి, శ్రీరాములు గారికి, తర్వాత వెంకటేశ్వర్లు గారికి, రాంపల్లె శ్రీను గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలంతా కలిసి ప్రజా సంఘాల ఐక్యవేదిక అని చెప్పి మధుశేఖర్ ఆధ్వర్యంలో మా ప్రజా సంఘాల ఐక్యవేదికలో ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే మా వంతు మేము కూడా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా డోన్ డిఎస్పీ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం జిల్లాకి ఆదర్శంగా డ్రోన్ తాలూకాలో మంచి సామాజిక కార్యక్రమాలు, ఇవన్నీ వినాయక నిమజ్జనము, తర్వాత గ్రామ దేవతల ఉత్సవాలు, ఇవన్నీ కూడా ఎన్నో రకాల ఇవి చేస్తూ అసాంఘిక కార్యక్రమాలు లేకుండా మటక మందు తర్వాత ఇటువంటివి ఏం లేకుండా శాంతియుతంగా సేవలు అందిస్తున్నందుకు డోన్ డిఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన గణేష్ విజ్ఞాన కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహులు గారు, డోన్ మున్సిపల్ కమిషనరు ప్రసాద్ గౌడ్ గారు, డోన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ నాగేశ్వర రెడ్డి గారు కూడా
ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు ఏమీ లేకుండా ప్రజలకు సామాజిక సేవలు అందిస్తున్న డోన్ ఎమ్మెల్యే కూడా ప్రశంసనీయుడు అని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్క భజన మండలి రాష్ట్రానికి ఆదర్శము రాష్ట్ర అవార్డు గ్రహీత రాంపల్లి శ్రీను గారికి, కల్పన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మధుశేఖర్ గారికి, తర్వాత రామ్మోహన్ గారికి, వెంకటేశ్వర గారికి, శ్రీరాములు గారికి మేము ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.